సండే ఖాళీ ఉంది కదా, సండే ఖాళీ ఉన్నప్పుడు ఇలా పనులు చేసుకుంటూ ఉంటాను. నిన్న సండే కాబట్టి నిన్న వచ్చేసి వీక్లీ ఆఫ్ కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయిపోయింది. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కొట్టుకున్నాను. నేను ఏదైనా కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ, ఇలా ధనియాల పొడి కానీ, జీలకర్ర పొడి కానీ నేను ఇంట్లోనే కొట్టి పెట్టుకుంటాను. సూపర్ మార్కెట్లో ఇంకా ప్రతిదీ సూపర్ మార్కెట్లో ఏం తీసుకొచ్చుకుంటాము అన్నట్లుగా అది కూడా మనకి ఫ్రెష్గా ఉండిద్ది. ఇలా నేనైతే కొట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ 1.5 మంత్ వరకు ఉండిద్ది. నేను మొన్నటిదాకా ఇంట్లో ఉన్నాను కాబట్టి అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పటికప్పుడు చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాను కాబట్టి అంత టైం ఉండట్లేదు. అందువలన ఏంటంటే ఇంకా నేను ఇలా కొట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. నార్మల్గా ఫ్రెష్గా మనం అప్పుడప్పుడు నూరి వేసుకుంటేనే కూరకి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. కాకపోతే మరి ఇంక ప్రతిసారి కూడా కొట్టుకోవాలి అని అంటే మరి అంత టైం ఉండదు కదా. మార్నింగ్ లేస్తే హడావుడిగా వంటలు అన్నీ రెడీ చేసుకోవాలి, అన్నీ బాక్సులు పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. ఏదైనా గమ్మున నాన్ వెజ్ కర్రీ చేసుకుందామంటే మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అల్లం కడగాలి, మళ్ళీ దంచాలి. ఇంకా మనకు అంత టైం ఉండదు కాబట్టి ఒక 1/4 కిలో అల్లం అయితే తీసుకొచ్చుకున్నాను. దానికి ఈక్వల్గా 1/4 కిలో వెల్లుల్లిపాయలు కూడా తీసుకొచ్చున్నాను. వెల్లుల్లిపాయలు 1/4 కిలో ఒకటైతే తీసేసాను, ఎందుకంటే ఈక్వల్గా వద్దు, వెల్లుల్లిపాయ చాలా వేడిగా ఉండిద్ది కాబట్టి నేనైతే ఒకటి తీసేసాను. అంటే కొద్దిగా తగ్గించాను, ఒక 20 గ్రామ్స్ అలాగా. చక్కగా అల్లాన్ని కొంచెంసేపు నానబెట్టుకొని దాంట్లో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అదంతా కూడా శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు మొత్తం పొట్టంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, అలానే వెల్లుల్లిపాయలు కూడా శుభ్రంగా పొట్టు అంతా తీసుకొని నేనైతే మిక్సీకి వేసుకొని కచ్చాపచ్చగా 2 సార్లు చేసుకొని, తర్వాత కొద్దిగా పసుపు అలానే కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు వేస్తే ఏంటంటే పాడైపోయిద్ది, అందువల్ల నేను ఉప్పు వేసుకోలేదు. ఇలా పసుపు కొంచెం ఆయిల్ వేసి చక్కగా ఒక గ్లాస్ సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది దాదాపు మాకు 2 మంత్స్ దాకా వచ్చిద్ది. అంటే ఈ బిజీ షెడ్యూల్లో నాకు ఇది హెల్ప్ అయ్యిద్ది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.